Hey everyone, SS here and Pocket Tech. Last night Apple వాళ్ళు అయితే మనకి ఫైనల్ కట్ కెమెరా యాప్ ని అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ ఫైనల్ కట్ కెమెరా వల్ల ఉపయోగం ఏంటి, ఇది ఏ ఫోన్లకి సపోర్ట్ చేస్తుంది అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్ గా ఎస్టర్డే ఫైనల్ కట్ కెమెరా అని చెప్పి ఒక అప్లికేషన్ ని లాంచ్ చేశారు. దీంట్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీకు వీడియోస్ తీసేటప్పుడు కానీ ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే దిస్ యాప్ విల్ బి యూస్ఫుల్. ఈ యాప్ వచ్చేసి మనకి iPhone XS ఆర్ లేటర్ ఏ ఫోన్ కైనా పనిచేస్తుంది. బట్ మీరు iOS 17.4 ఆర్ లేటర్ సాఫ్ట్వేర్ మీద ఉండాలి. మీరు యాప్ స్టోర్ కి వెళ్ళి ఫైనల్ కట్ కెమెరా అని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ యాప్ అదే చూపిస్తుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. నేనైతే iPhone 12 లో డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఇన్స్టాల్ చేసే ఫోన్ను బట్టి యాప్లో వచ్చే ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రో మ్యాక్స్ ఆర్ ప్రో ఫోన్స్ యూస్ చేస్తుంటే మీకు అన్ని ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో యాప్ ఒకసారి ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే చూడొచ్చు వెల్కమ్ టు ఫైనల్ కట్ కెమెరా అని చూపిస్తుంది. రికార్డ్ ప్రొఫెషనల్ వీడియోస్ విత్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫుటేజ్. క్లిక్ ఆన్ కంటిన్యూ. కెమెరాను మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుతుంది. కంటిన్యూ. కెమెరా యూఐ అయితే ఇలా ఉంటుంది అనమాట. రెగ్యులర్ కెమెరాకి దగ్గరగా ఉంటుంది కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ చూడొచ్చు ఇది iPhone 12 కాబట్టి మనకి వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాస్ మాత్రమే ఉంటాయి. 13mm చూపిస్తే అల్ట్రా వైడ్, 26mm చూపిస్తే వైడ్. ప్రో మ్యాక్స్ మోడల్స్ లో చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. 13mm, 24mm, 120mm బికాస్ ఆఫ్ ద టెలిఫోటో లెన్స్. టెలిఫోటో లెన్స్ ఉంటే మనకి 120mm కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ పక్కనే ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు జూమ్ ఆప్షన్స్ చూపిస్తుంది. దీని మీద కనుక మీరు డ్రాగ్ చేస్తే అది డైనామిక్ జూమ్ అవుతుంది అనమాట. సినిమాటిక్ జూమ్ అని కూడా అంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు జూమ్ చేసేటప్పుడు ఎంత సినిమాటిక్గా వెళ్తుందో. సో జూమ్ అవుట్. సో సినిమాటిక్ షార్ట్స్ ఈ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. వెరీ నైస్ ఆప్షన్. లేదా నేను మాన్యువల్ గా షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కార్నర్ లో 13mm మీద క్లిక్ చేస్తే 24, 120mm. ఈ జూమ్ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ యారో బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వైట్ బ్యాలెన్స్, మీకు స్క్రీన్ మీద ఎక్కువ వైట్ గా ఉందనిపించింది అనుకోండి, యూ కెన్ రెడ్యూస్ ద వైట్ బ్యాలెన్స్ అనమాట. చూడొచ్చు మీరు కలర్ కాంట్రాస్ట్ మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఆప్షన్ వస్తుంది. అయితే డే లైట్, ఇండోర్ లో తీసినా కానీ డే లైట్ ఆప్షన్ చూపిస్తుంది, షాడో ఆప్షన్ చూపిస్తుంది, క్లౌడీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. నేనైతే ఆటోలో పెట్టాను ప్రస్తుతానికి. నెక్స్ట్ ఎక్స్పోజర్ ని ప్లస్ ఆర్ మైనస్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆటో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి మాన్యువల్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ISO అండ్ షట్టర్ ఆప్షన్స్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఆటోలో పెట్టుకుంటే అది అడ్జస్ట్ చేస్తుంది. నేనైతే 0లో పెట్టుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫోకస్. మనం ఏ ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేయాలనేది ఆటోమేటిక్ లో ఉంచుకోవచ్చు లేదా మాన్యువల్ లో పెట్టవచ్చు అనమాట. ఒక ఫ్రేమ్ లో ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ ని మనం ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఓరియంటేషన్ లాక్ అనమాట. యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏ ఓరియంటేషన్ లో ఓపెన్ అవ్వాలనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాండ్స్కేప్ లో వీడియోస్ రికార్డ్ చేస్తారు కాబట్టి లెఫ్ట్ క్లిక్ చేస్తే మీ ఫోన్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది లెఫ్ట్ లో ఓపెన్ అవుతుంది. ఈజీ టు రికార్డ్. లేదు ఒకవేళ మీరు ఇలా రికార్డ్ చేస్తే కనుక మోస్ట్లీ ఇలా ఎవరు రికార్డ్ చేయరు, ఎందుకంటే కెమెరా బ్లాక్ అవుతుంది కాబట్టి. ఎవరన్నా రైట్ సైడ్ నుంచి రికార్డ్ చేయాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. లేదంటే పోర్ట్రేట్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఈ వీడియో తీయాలి కాబట్టి పోర్ట్రేటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ లో యానిమేషన్ చూపిస్తుంది. హైలో మాట్లాడుతున్నా అనేది వాయిస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు. దానిపైన సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ కోడెక్ లో ఈ వీడియోని రికార్డ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి యాపిల్ ప్రోరా రికార్డింగ్ కూడా చూపిస్తుంది. నార్మల్ గా రికార్డ్ చేస్తే చూడొచ్చు నా ఫోన్ మెమరీ ప్రకారం 2.5 hours చూపిస్తుంది. యాపిల్ ప్రోరా పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు 5 minutes లో నా మెమరీ ఫుల్ అయిపోతుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ ప్రోరా. అంత డీటెయిలింగ్ గా ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ దట్ మచ్ ఆఫ్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డింగ్ ఫార్మాట్ 1080p 4K ఆర్ ఫ్రేమ్ రేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ HDR కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలైజేషన్. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ టూల్స్ లోకి వెళ్తే గ్రిడ్ ఓవర్లే. ఈ గ్రిడ్ ఓవర్లే క్లిక్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ యూ ఫ్రేమ్ సెంటర్ లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఈ గ్రిడ్ ని చూసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓవర్ ఎక్స్పోజర్ ఇండికేటర్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా సరే మీరు తీసేది ఓవర్ ఎక్స్పోజర్ అయింది అనుకోండి, అది ఇండికేట్ చేస్తుంది స్క్రీన్ మీద. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. చూడొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ వైట్ ఏరియా మొత్తం రెడ్ కలర్ లో చూపిస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఓవర్ ఎక్స్పోజ్డ్. ఇక్కడ ఎక్స్పోజర్ లోకి వెళ్ళి దీన్ని మార్చుకోవచ్చు. ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఈసీ 0.0లో ఉంటే కొంచెం తగ్గింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ ఇమేజ్ అనమాట. సో ఈ ఐడెంటిఫైర్ అనేది మనకి మనం తీసే ఆబ్జెక్ట్
ఓవర్ ఎక్స్పోజర్ అయిందా మామూలుగా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. వెరీ యూస్ఫుల్ ఫీచర్. సెట్టింగ్స్లోకి వెళ్తే ఫోకస్ పికింగ్, ఏదైనా ఆబ్జెక్ట్ ఫోకస్ అయిందా లేదా అనేది దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఫోకస్ అయిందని చెప్పి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే ఫోకస్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ గ్రీన్ కలర్లో మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు క్లియర్గా ఉండటానికి. ఇక్కడ చూడొచ్చు, ఈ కార్ ఇప్పుడు గ్రీన్ కలర్లో మనకి చూపిస్తూ ఉంటుంది ఆ టైర్స్, ఆ గ్లాసెస్ మీద, ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ ఫోకస్ అయినట్టు అనమాట. నెక్స్ట్ ఆడియోలోకి వెళ్తే ఇక్కడ సోర్స్లో ఆడియోలో మనం ఏ డివైస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నేను ఏ డివైస్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు దిస్ డివైస్ అని చూపిస్తుంది. మీకు టాప్లో ఒక ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ టు లైవ్ మల్టీ క్యామ్ అని ఉంటుంది. ఇలా మల్టీ క్యామ్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు 4 or 5 డివైజెస్ ఉంటాయన్నమాట, అన్ని ఐఫోన్సే. ఏ ఫోన్లో నుంచి ఆడియో సెలెక్ట్ చేయాలి అని చెప్పి మనం ఆడియోని ప్రీ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మీరు ఏ ఫార్మాట్లో రికార్డ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఫార్మాట్ మార్చుకోవచ్చు, క్వాలిటీ అండ్ 1080p or 4K సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఫ్రేమ్ రేట్. ఈ లాస్ట్లోది ఇంతకు చెప్పినట్టుగా నేను కనెక్ట్ టు లైవ్ మల్టీ క్యామ్ అనమాట. దీనికి మనకి ఫైనల్ కట్ ప్రో యాప్ ఉండాలి. ఐప్యాడ్లో మీరు ఫైనల్ కట్ ప్రో యాప్ వేసుకొని, ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 1 time సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే ఐప్యాడ్లో ఫైనల్ కట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఆ ఐప్యాడ్ నుంచి మల్టిపుల్ ఐఫోన్స్ నుంచి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒక సినిమా ఆర్ షార్ట్ ఫిలిం షూట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యూ హ్యావ్. ఒకటి క్లోజ్ యాంగిల్, ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి బ్యాక్ సైడ్ యాంగిల్, ఒకటి టాప్ యాంగిల్, ఇలా 4-5 ఫోన్స్ పెట్టి ఒక్క ఐప్యాడ్ నుంచి ఈ 5 ఫోన్లలో ఒకేసారి రికార్డ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ లైవ్ మల్టీ క్యామ్. బట్ దీనికి మీరు ఫైనల్ కట్ ప్రో యాప్ ని ఐప్యాడ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి. అండ్ రికార్డ్ చేయటమే ఇంత ఈజీ కాదు, ఎడిట్ చేయటం ఇంకా ఈజీ అనమాట ఫైనల్ కట్ లో. ఎందుకంటే మీకు ఒక్క ఐఫోన్ నుంచి కంటెంట్ రావట్లేదు, 5 ఐఫోన్స్ నుంచి వీడియోస్ వస్తున్నాయి. ఒక టైం లైన్ లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ ఫోన్లో స్టోరేజ్ లేదనుకోండి, మీరు ఎక్స్టర్నల్ డివైస్ కానీ, ఎక్స్టర్నల్ SD కార్డ్ కానీ, లేదంటే ఆల్మోస్ట్ ఆల్ మీ హార్డ్ డిస్క్లో కానీ మీ వీడియోని డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మీ దగ్గర కనుక iPhone 15 సిరీస్ ఐఫోన్స్ ఉంటే మీకు USB-C పోర్ట్తో వస్తుంది. మీ హార్డ్ డిస్క్ని మీరు ఒక USB-C కనెక్టర్ యూజ్ చేసుకొని ఐఫోన్కి కనుక కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు హార్డ్ డిస్క్ ఈస్ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది పైన. అండ్ కింద చూస్తే ఆ హార్డ్ డిస్క్ నేమ్ చూపిస్తుంది, బ్యాకప్ ప్లేస్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ బ్యాకప్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు రికార్డ్ చేసిన వీడియో డైరెక్ట్గా మీ హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫోన్ మెమొరీని యూజ్ చేసుకోదు. ఈ యాప్ వచ్చేసి ఫ్రీ యాప్ అనమాట, మనీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే లైవ్ మల్టీ క్యామ్ ఫీచర్ కావాలి అనుకుంటేనే మీకు సబ్స్క్రిప్షన్ మనీ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఫైనల్ కట్ యాప్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది కార్నర్ లో సేవ్ అవుతుంది. వీడియో అనేది మీ ఫొటోస్ యాప్ లోకి చూపించదు. మీ ఫొటోస్ యాప్ లోకి చూపించాలంటే మీరు మాన్యువల్ గా ఈ వీడియోని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ మీడియా, డైరెక్ట్ గా మీ ఐప్యాడ్ ఫైనల్ కట్ ప్రో యాప్ కి ట్రాన్స్ఫర్ చేయమంటావా అని అడుగుతుంది. నాట్ నౌ. సెకండ్ ఆప్షన్ వచ్చేసి షేర్, అది క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ వీడియో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది మీ ఫొటోస్ యాప్ లోకి సేవ్ అవుతుంది. ఇక్కడ రియల్ టైమ్ లో మీరు చూస్తే ఇదంతా రెడ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిందనమాట. మీరు దీన్ని ఓవర్ ఎక్స్పోజర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మాన్యువల్ లో ఉంది, ఆటోమేటిక్ లో పెడితే కొంచెం బెటర్ గా అయింది. అండ్ కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఓవర్ ఎక్స్పోజర్ అనేది పోతుంది. సో మీరు మర్చిపోకుండా సెట్టింగ్స్లోకి వెళ్ళి టూల్స్లోకి వెళ్ళి ఈ ఓవర్ ఎక్స్పోజర్ ఇండికేటర్ని టర్న్ ఆన్ చేసుకోండి. ఫోకస్ పికింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, ఎందుకంటే ఇది ఏం ఫోకస్ చేస్తుంది అనేది మొత్తం 1 second ఫ్లైట్ వెళ్తుంది. ఈ ఫోకస్ పికింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, ఎందుకంటే ఏమి ఫోకస్ అవుతుంది అనేది మీకు ఇక్కడ గ్రీన్ కలర్స్లో ఇండికేషన్ చూపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రికార్డ్ ఆన్ చేయగానే రియల్ టైంలో మీరు డైనామిక్ జూమ్ ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ది ప్లస్ ఐకాన్ అండ్ ఈ బార్ని పైకంటే చూడొచ్చు ఎలా జూమ్ అవుతుందో. అండ్ అలానే స్లోగా వెనక్కంటే మీకు డైనామిక్ జూమ్ ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ట్యాప్ ఆరో క్లిక్ చేస్తే వైట్ బ్యాలెన్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఆటో ఫోకస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో వచ్చే ఫీచర్స్ అయితే ఇవన్నమాట. మీ ప్రొఫెషనల్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ యాప్ టు కన్సిడర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో.